ఇక హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సంక్రాంతి పండుగకు జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు. సొంత వాహనాల్లో వెళ్తూ ఉండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరవాసులంతా కూడా పల్లెబాట పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఎల్బీ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇవాల్టి నుంచి కాలేజీలు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచే కొన్ని స్కూళ్లు కూడా కాలేజీలు కూడా వదిలిపెట్టినటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది పెరిగింది. ఇటు విద్యార్థులంతా కూడా సొంతూళ్ల బాట పడుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఇటు ఎల్బీ నగర్ లో కూడా ప్రత్యేకంగా ఇటు ఆర్టీసీ 6432 బస్సులను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా శని ఆదివారాలు ఐటీ కంపెనీలు కూడా ఉండకపోవడం, ఆ తర్వాత భోగి పండుగ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు ఐటీ కంపెనీస్ కూడా సెలవులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు బస్సులు ఏవైతేనో వాటిని కూడా ఆశ్రయించి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు పెద్దంబర్పేట కావచ్చు, పంతంగి వద్ద కూడా ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడటంతో వెళ్లేటువంటి వాహనాలతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్ కూడా సగం ఖాళీ అయిపోయింది. ఈ రోజు కూడా కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఈ రోజు సాయంత్రం కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వెళ్లేటువంటి బస్సులు కూడా కొంత ఖాళీగానే దర్శనం ఇస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా పండగ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి సంబంధించి కూడా ఆర్టీఏ దాడులు కూడా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఛార్జీలు కూడా వసూలు చేసినటువంటి నేపథ్యంలో వెళ్లేటువంటి ప్రయాణికులతో ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ప్రధాన రైల్వే స్టేషన్లు కావచ్చు, ఉప్పల్ కావచ్చు, అంతేకాకుండా ఆరంగర్తో పాటు దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులతో నిండినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఈ ప్రయాణికులంతా కూడా వెళ్లేటువంటి బస్సుల కోసం వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. బస్సులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వెళ్లేటువంటి ప్రయాణికులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎక్కడ బస్సు ఖాళీ ఉంటే అక్కడ వెళ్లి పంపించే విధంగా ఆర్టీసీ అధికారులు అయితే సిబ్బందిని కూడా నియమించినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా వెళ్లేటువంటి ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. కవిత. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. ప్రస్తుతం ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలను మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు నగరవాసులు. సొంత వాహనాల్లో వెళ్తూ ఉండటంతో ఇటు రోడ్లపై అటు టోల్ గేట్ల వద్ద కూడా భారీగా రద్దీ కనిపిస్తోంది. భారీగా ట్రాఫిక్ అయిన దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వరుస సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళ్తూ ఉన్నారు నగరవాసులు. పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తూ ఉండటంతో వాహనాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా, అలాగే నందిగామ టోల్ ప్లాజా, కోర్లపహ టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ కూడా నగరవాసులంతా కూడా పట్టణం ఖాళీ చేసి పల్లెలకు వెళ్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. దీంతో వాహనాలన్నీ కూడా ఒకేసారి రోడ్డుపైకి ఎక్కాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. భారీగా వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా, అలాగే కోర్లపహాడ్ టోల్ ప్లాజా, నందిగామ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.